అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటల్ని మీకు అందిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు వెరైటీ రెసిపీస్ కోరుకుంటూ ఈమెయిల్ చేస్తుంటారు కదండి. మరి ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారు. ఓకే అండి. ఓకే, సో లతా గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు, ఓకే, పెసర వడకర్రీ తయారు చేసి చూపించండి అంటూ అడుగుతున్నారు. ఓకే అండి. సో పెసర అంటే నేను ఫుల్ పెసలతో చేస్తాను. పెసలతో, పెసరపప్పుతో కాకుండా పొట్టు పెసలతో చేస్తే కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది. మనకు మామూలుగా పెసర పకోడీతో కూర అలా చేస్తూ ఉంటారు కదా, పెసర పునుగుల కూర ఇలాగా. అది పెసర పప్పుతో చేస్తారు. సో మీరేమో ఇక్కడ పెసలతో చేస్తారు. అంటే పొట్టు వల్ల మనకు కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. అవునవును. సో అంటే ఇది మామూలుగా స్నాక్ లా తీసుకోవచ్చు, ప్లస్ అంటే కర్రీ అడిగారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. మరి పెసర వడకర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర వడకర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. పెసర వడకర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఫస్ట్ దీనికి ఏంటి ప్రాసెస్? ఇక్కడ మనం పెసలు ఒక పూట ముందుగా నానబెట్టేసుకోవాలి. సో వాటిని మిక్సీ పట్టిలో కొంచెం కచ్చాపచ్చగా రుబ్బి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. బౌల్ ఇస్తారా? ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాము. ఓకే. సో పెసలు కొంచెం బాగా నానితే మనకి కచ్చపచ్చగా రుబ్బుకున్నా గట్టిగా ఉండకుండా కొంచెం ఇది తెలుస్తూ బాగుంటాయి కదా. ఎందుకంటే సరిగ్గా నానకపోయినా కొంచెం బాగా క్రిస్పీగా అయిపోయి మనకి ఆ పచ్చి టేస్ట్ అలా తెలుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో తినేప్పుడు కూడా కొంచెం గట్టిగా తగులుతూ ఉంటుంది. సో దీంట్లో శనగపిండి, ఓకే, అలాగే కొద్దిగా బియ్యం పిండి, తరిగిన అల్లం అండి, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఎలాగో అది తడి ఉంటుంది కాబట్టి వాటర్ అక్కర్లేదేమో కదా? అక్కర్లేదండి, ఎందుకంటే శనగపిండి కూడా కొంచెం క్వాంటిటీనే యాడ్ చేస్తున్నాము. సో ఇది సరిపోతుంది. దీంట్లో ఉన్న తడి దీనికి సరిపోతుంది. యాక్చువల్గా మనకు వడకర్రీ అంటే ఇప్పుడు శనగపప్పు వడలతో లేదంటే మామూలుగా వడలు ప్లెయిన్ వడలతో అలా చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఈ పెసర కాంబినేషన్ కూడా బాగుంటాయి అనిపిస్తుంది, ఎందుకంటే దీనికి మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. అవునండి. సో అది మన కర్రీలో యాడ్ చేసుకుంటే కొంచెం కారం కారంగా ఈ పెసర టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే. కొద్దిగా వాటర్ పెట్టుకుని కొద్దిగా తీసుకుని మనం వడలాగా తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. మనకి వడకర్రీ అంటే మామూలుగా తమిళనాడు అటు సైడ్ దోశల్లోకి బాగా తింటూ ఉంటారు కదా. అవునండి. కానీ ఇక్కడ మనం అంటే ఇలా కొద్దిగా స్పైసీగా చేసుకుంటే రైస్ లోకి వాటిల్లో కూడా బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ మనం అది కొంచెం మ్యాష్ చేసేసుకుంటారు మీరు చెప్పినట్టు తమిళనాడు. అవును. ఇక్కడ మనం కొంచెం ముక్కలాగా వేసుకుంటాం. ఓకే ఓకే. ఓ, సో అది వడకర్రీ అంటే బాగా మొత్తం దాంట్లో కలిపేస్తారు కదా ఆ వడ అంతా కూడా మ్యాష్ చేసి వేస్తారు. సో మనకు కొంచెం ముక్కలు ముక్కలుగా తగిలితే బాగుంటుంది. అవునండి. సో ఇలా మనం కావాల్సినవి వేసుకుని వేయించేసుకోవాలి. ఓకే ఓకే. సో మనం కావాలంటే ఇది కూడా దోశ కాంబినేషన్ లో అలా తీసుకోవచ్చు రాజు గారు.
అది కొంచెం మ్యాష్ చేసి ఉంటుంది కాబట్టి మనకు కొంచెం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఇది రైస్ లోకే బాగుంటుంది. రైస్ లోకే బాగుంటుంది. ఓకే ఓకే. అండ్ రైస్ లో కూడా కొంతమంది కంటే ఈ కూరల్లో ఇలా ముక్కలు తగులుతూ ఉంటే ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందేమో కదా. ఎందుకంటే ఈ పెసర కాంబినేషన్ లో కూడా మీరు ఆల్రెడీ వడల్లో కూడా మసాలా అంతా యాడ్ చేశారు కొంచెం, అండ్ కర్రీ చేసుకునేటప్పుడు కూడా ఎలాగో టమాటో ప్యూరీ ఇదంతా ఉంది కాబట్టి ఆ వడలకి కూడా మంచి టేస్ట్ అనేది ఇంకా యాడ్ అయ్యి బాగుంటుంది అనుకుంటా. సో ఇవన్నీ చక్కగా వేగితే మనకి నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఓకే, మరి ఈలోగా మేము కూడా ఒక చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇక్కడ వడలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఒక మూలన కొద్దిగా ఉప్పు చల్లినట్లయితే ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకే రాజు గారు, కొంచెం టైం పడుతుంది కదండి. అవును. సో ఈ లోపు మనం ఇది అట్లా మార్చేసి మనం ఓకే గ్రేవీ పార్ట్ కూడా చేసేద్దాం. ఓకే, ఎందుకంటే ఎలాగో వడలు వేయడానికి మనకు కాస్త టైం పడుతుంది కదా. సో ఇవి కొంచెం పల్చగా వేసుకుంటే మనకి బెటర్ ఏమో కదా. అవునండి, లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. అండ్ అలాగే అంటే కొంచెం వేగకపోయినా మనం ఎలాగో మళ్ళీ దాంట్లో కుక్ చేసుకుంటాం కాబట్టి ఆ టేస్ట్ బాగానే ఉంటుందేమో. కాకపోతే కొంచెం బాగా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎందుకంటే ఈ వడలు అనేవి అది పెసలతో కాబట్టి కొంచెం ఆ పచ్చిదనం అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అవును. ఓకే ఓకే, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఒకసారి ఆ గరిటిస్తారా కొంచెం అట్టి. ఈ పొట్టు పెసలో కూడా మంచి టేస్ట్ ఉంటుంది కదా రాజు గారు, మనం ఏమైనా స్నాక్స్ అవి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అవును, అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా మంది పెసరట్టుకి అలా తప్పితే ఎక్కువ వాడరు వీటిని, పెసర్లని. కానీ వేగిన తర్వాత ఆ పొట్టు కూడా చక్కగా వేగి మంచి టేస్టీగా తయారవుతాయి. సో దీంట్లో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు. ఓకే, ఇలాంటి వాటికి మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వాడకుండా అంటే కొంచెం ప్లెయిన్ గా చేసేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. అంటే వడ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. దీంట్లో టమాటో ప్యూరీ. ఓకే, సో ఇక్కడ గ్రేవీ కొరకు మనం టమాటో వాడుతున్నాం. అండ్ అలాగే పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా పట్టేస్తుంది వీటికి. వీటి ముక్కలకు కూడా బాగా పట్టేస్తుంది. అవును, ఎందుకంటే ముక్కలుగా చేసుకుంటే మనకి మళ్ళీ ఎలాగో ఇవి పీసెస్ గా ఉంటాయి, మళ్ళీ అది పీసెస్ అంటే కొంచెం దగ్గరికి ముద్దకూరలా అయిపోతుంది. కొంచెం మన గ్రేవీ. అవును. సో ఇక్కడ టమాటో బిర్యానీ అంటే టమాటో ముక్కలు ఉడికించి చేస్తాను కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే 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 అండి. ఓకే, సో ఇది ఇంత వేగుతూ ఉంటుంది. సో అవి సరిపోతాయండి, తీసేద్దామా. సో ఇవి స్నాక్స్ లా కూడా చాలా బాగుంటాయండి. అవును కదా, చక్కగా ఏదైనా మంచి చట్నీ, టమాటో చట్నీ కానీ అలాంటిది ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఇవి చేసుకునేటప్పుడు కొంచెం వడలు అలా చేసి పక్కన ఉంచుకొని మనం కర్రీ స్టార్ట్ చేయాలి, లేదంటే కర్రీకి ఏమీ మిగలవు. సో ఈ వడలు కూడా ప్లెయిన్ గా కాకుండా ఇలా మీరు వేసినట్టు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో కర్రీ తినేప్పుడు మనం మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా. అవును, సో కొంచెం ఆ ముక్కలు కూడా టేస్ట్ ఉంటుంది. సో వడలని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మనకి చూసుకొని మనకి ఏ సైజ్ లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు కదా. అంటే ఇలా మీడియం సైజ్ లో ఉంటే బాగుంటుంది తినడానికి కూడా. అవును, ఇవేళ మన గ్రేవీలో వేస్తే మెత్తబడిపోయేలాగా అలా ఉంటే బాగుంటుందా రాజు గారు, లేకపోతే కొంచెం క్రిస్పీనెస్ తెలుస్తూ ఉంటే బాగుంటుందా? కొంచెం అంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు. కొంచెం మెత్తగా కావాలి అని అనుకుంటే మనం ముందుగానే వేసేయచ్చు. కొంచెం క్రిస్పీగా ఉండాలనుకుంటే మనం సర్వ్ చేసుకునే ముందు గ్రేవీలో వేసేసి పైనుంచి వేసేసి మనం అప్పుడు సర్వ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా తగ్గుతుంది. ఓకే ఓకే, అది ఎందుకంటే ఎలాగో ఇందులో వేస్తే మనకి మెత్తబడుతుంది కదా ఆ వడ అనేది. అవునండి. సో ఇప్పుడు మనం ఈ పీసెస్ దీంట్లో వేసేసుకున్నాం. ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి కొద్దిగా గ్రేవీ కొరకు వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, కొద్దిగా మరుగుతే మనకి ఇది రెడీ అండి, సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఆల్రెడీ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ వేడికి అది మెల్లిగా అబ్జర్వ్ చేసుకుంటాం. ముక్కలకు పట్టేస్తుంది కాబట్టి సరిపోతుంది.
సో కొద్దిగా కొత్తిమీర ఇక్కడ వేసుకున్నాం. ఓకే. చాలా కలర్ఫుల్గా ఉంది. ఎస్ అండ్ ఈ జీలకర్ర పొడి ఫ్లేవర్ అది కూడా బాగా తెలుస్తుంది. దూరగా వేయించి మనం పొడి చేసుకుంటే. సో మనం మసాలాలు ఎలాగో అంటే గరం మసాలా యాడ్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్ అలా తెలుస్తూ ఉంటే బాగుంటుంది. బాగుంటుంది, గ్రేవీకి బాగుంటుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే, పెసర వడ కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా పెసర వడ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర వడ కర్రీ తయారు చేసే విధానం: నానబెట్టిన పెసలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వచ్చి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ప్యూరీ వేసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వడలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసర వడ కర్రీ రెడీ. పెసర వడ కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు కదా. అవునండి. ఆ వడలు మనం ముందు వేసినా కూడా కొంచెం అంటే వాటర్ పోసినా కూడా ఎక్కువ మెత్తగా అయిపోలేదు, ఎందుకంటే బాగా వేయించాం కదా. కొద్దిగా అంటే మరీ క్రిస్పీగా లేదు, అలానే మరీ మెత్తగా లేదు. సో మీరు ముక్కలుగా తెలిస్తే బాగుంటుంది అన్నారు కదా, అలా ఉండి చాలా టేస్టీగా ఉంది. కానీ రైస్ లోకి అయితే చాలా మంచి కాంబినేషన్ కదా, వెరీ టేస్టీ. సో చాలా టేస్టీగా ఉందండి పెసర వడ కర్రీ, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. చేతుల పైన ట్యాన్ అయినట్లయితే టొమాటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం ఇంకా గ్లిజరిన్ కలిపి దీన్ని చేతులకి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ట్యాన్ తగ్గిపోతుంది. వంటలు, పిండి వంటల్లో పెసర వడ కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ మిక్స్డ్ వెజ్ దోశ చూడబోతున్నామండి. మరి దోశ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు గుడ్ ఫుడ్ లో మిక్స్డ్ వెజ్ దోశ. అవునండి. దోశ అందరికి చాలా ఫేవరెట్ టిఫిన్ కదా, Yes. ఎందుకంటే చాలా రకాలుగా ట్రై చేసుకోవచ్చు. అండ్ దోశ అనగానే చక్కగా మంచి మంచి చట్నీస్ తో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవునండి. సో ఈ మిక్స్డ్ వెజ్ దోశ కూడా అలాగే టేస్టీగా ఉంటుందా రాజు గారు? అంటే కొంచెం ప్రాసెస్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది. అవునా, మామూలు మన దోశల కంటే కూడా కొంచెం అంటే బిఫోర్ వెజిటేబుల్స్ అనేది కొంచెం మనం ప్రిపేర్ కొంచెం ప్రిపేర్ చేసి సో దోశలో యాడ్ చేసి మనం చేసుకుంటాం. సో చాలా మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఇలా అన్ని వెజిటబుల్స్ మిక్స్ తో అంటే బాగుంటుంది అనిపిస్తుంది. హెల్దీగా కూడా. అవును. ఓకే, మరి మిక్స్డ్ వెజ్ దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు అరకప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కాలీఫ్లవర్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజుగారు ప్రాసెస్. ఓకే అండి. ఫస్ట్ సో ఇక్కడ నేను దోశ పిండి రెడీ చేసుకున్నానండి. సో మామూలు ప్రాసెస్ మనం ఒక పూట ముందుగా నానబెట్టేసి రుద్దేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో వెజిటేబుల్స్ కొంచెం నేను పాన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం జీలకర్ర అండి. సో ఇక్కడ వెజిటేబుల్స్ మనం ముందు ఇలా వేయించుకుని అప్పుడు దోశకి వేసుకుంటే బాగుంటుంది రాజు గారు? బాగుంటుంది, అంటే ఇక్కడ కొంచెం వాటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కదా. సో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేస్తున్నాం. ఓకే ఓకే. సో వేయించడం వల్ల కూడా కొంచెం ఆ టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే. అల్లం, ఓకే, పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ సన్నగా తరిగిన బీన్స్ అండి. ఓకే, ఎందుకంటే జనరల్ గా దోశలో ఏమైనా వెజిటేబుల్స్ అంటే క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు ఇలాంటివే ఎక్కువ వేస్తూ ఉంటారు, ఎందుకంటే అవి మనం పచ్చిగా కూడా తినగలుగుతాం కాబట్టి. క్యారెట్ తురుము, ఓకే,
సో ఇలా బీన్స్ కానీ ఇంకేదైనా వాడుకునేటప్పుడు మనం కొంచెం వేయించుకుంటే వేయించుకుంటే క్యాప్సికమ్ కానీ ఇలాంటివి కూడా ఇలా కొద్దిగా వేయించితే బాగా వస్తాయి కదా. బాగుంటుంది, కొంచెం అంటే అక్కడ కొంచెం ఉడుకుతుంది, అలాగే టేస్ట్ అనేది కూడా పెరుగుతుంది. అవునవును. సో వీటితో పాటు కాలీఫ్లవర్ అండి. ఓ సో తురుముకున్నాం, బాగా సన్నగా తురిమారు రాజు గారు. కొద్దిగా ఉప్పు అండి. ఓకే. సో ఓకే అండి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పిండిలో యాడ్ చేస్తాం. అవునా? ఓకే. సో కాస్త టైం ఉంది కాబట్టి మేము కూడా చిట్కా చూస్తాము. ఓకే అండి. ఓకే, ఇక్కడ ఇది చల్లారుతూ ఉంటుందండి. ఇలాగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. చిటికెడు పసుపులో అర స్పూన్ మీగడ కలిపేసి దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఫ్రెష్గా గ్లోయిగా ఉంటుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఈ దోస పిండిలో కలిపేసుకోవాలి. సో ఇదైతే పెట్టేసుకుని మనం పెనం కూడా వేడి పెట్టేసుకున్నాం అండి. ఓకే. దీంట్లోకి ఏమైనా మనకు పచ్చడి అలా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా, లేకపోతే ఇది ఉట్టి తినేయచ్చా? దీనికైతే టొమాటో చట్నీ అయితే బాగుంటుంది. బాగుంటుందా? కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుందేమో పుల్ల కదా. పుల్లగా అవును. అండ్ వేడి వేడిగా అయితే ఇలా తినేయొచ్చేమో, ఇలా తినేసేయచ్చు. కానీ కొంతమందికి ఎంత దాంట్లో ఏం స్టఫింగ్ ఉన్నా చట్నీ అనేది అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి టమాటో చట్నీ అయితే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. సో మామూలుగా ఊతప్పం అంటే కూడా మనకి పైన అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఓన్లీ క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు ఇలా తక్కువ యాడ్ చేస్తారు కదా, Yes. కానీ ఇది బెస్ట్ ప్రాసెస్ ఏమో కదా, వెజిటేబుల్స్ అన్ని కూడా కలిపి దోశ చేసుకోవటం. అవునండి. కాకపోతే కొంచెం వీకెండ్స్ అలాంటి టైంలో చేసుకోవాలి ఇది మనం, ఉమ్, ఎందుకంటే కొంచెం time ప్రాసెస్ ఉంది కాబట్టి. Okay. వెజిటేబుల్స్ మనకి ప్రతి ముక్కలో కూడా తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. సో నూనె వేసుకుని రెండు వైపులా మనం కాల్ చేసుకుంటే రెడీ. ఓకే. ఇది ఇలా చూస్తుంటే మనకి ఆ దోశ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్ గా వచ్చేలా అనిపిస్తుంది. సాఫ్ట్ గానే వస్తుంది. సాఫ్ట్ గానే వస్తుందా? ఓకే. ఓకే. దోశలో మనం ఎన్ని రకాలు చేసుకున్నా కూడా ఎప్పుడు కొత్త కొత్తవి ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి చాలా బాగుంది ఐడియా మాత్రం. సో దోశ వేసినాక ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం లైట్గా అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కొంచెం మందంగా వచ్చినా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగానే తినొచ్చు మనం. తినేసేయచ్చు. అంటే వెజిటబుల్ ముక్కలు ఉన్నాయి కాబట్టి మీకు ఎలాగో మందంగానే వస్తుంది. అవును. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఓకే. వావ్. ఓకే, నెక్స్ట్ వెజ్ దోశ రెడీ. ఓకే. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? టొమాటోతోనా? అవునండి. ఏం చూపిస్తున్నారు ఈరోజు? దోశ తినడానికి ఏలియన్. ఏలియన్. ఓహో. అయినా రాజు గారు మీరు చేసిన దోశ తినడానికి నేను ఉన్నాను కదండి, మళ్ళీ ఎందుకు ఏలియన్ కాంపిటీషన్? ఓకే, ఇది కార్వింగ్ అనుకున్నాం, అది తినకుండా చేశాను. ఓకే. కాకపోతే రోజు మీరే తింటారు కదా పాపం, ఈరోజు ఏలియన్ కి పెడదామంటారా? ఓకే. సో 2 టమాటోస్ కావాలి. ఇది కొంచెం పెద్ద తీసుకున్నాను, ఇది బాడీ వచ్చేస్తుందండి. Okay. చిన్న టమాటో వచ్చేసి మనకు హెడ్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో దీనికి అక్కడ జాయింట్ చేసే ముందుగా ఐస్ కూడా రెడీ చేద్దామండి. ఐస్. వెల్లుల్లి. ఓ, వెల్లుల్లితోనా? ఓకే. ఓకే. ఇలా వస్తాయి. తర్వాత నోస్ వచ్చేసి చిన్న గ్రేప్, బ్లాక్ గ్రేప్. బ్లాక్ గ్రేప్. సో ఇవి టూత్పిక్తో మనం జాయింట్ చేసేయాలి. ఓకే. 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 సో ఇక్కడ నోస్ కింద నోరు ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇక్కడ పెట్టేసి సో టూత్పిక్తో ఫిక్స్ చేసేసాలి. పైకి సిగ్నల్ పంపించుకోవడానికి యాంటీనాస్ కూడా ఉంటాయి కదా. ఓకే. సో మనకంటే టవర్లు ఉన్నాయి, వాళ్ళకి- అవే టవర్లు కదా. అవును. సో ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అండి, కొంచెం ఇలా మొలకెత్తింది నేను తీసుకున్నాను. ఓకే.
అంటే మనకు అలా అవైలబుల్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటే కొంచెం బాగుంటుంది. కొంచెం అలా న్యాచురల్గా కనిపిస్తుంది మనకి. ఓకే. అలాగే హ్యాండ్స్ పెట్టడానికి ఇక్కడ ఉల్లిబందులు ఉంటాయి కదా, అవి వాడేస్తున్నాం. రెడీ. ఓకే ఓకే, చూసారు కదండి, చక్కటి కార్వింగ్ తో మనకి మిక్స్డ్ వెజ్ దోశ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ దోశ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ దోశ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి దోశ పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, కాలీఫ్లవర్ తురుము వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న దోశ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. పెనంపై ఈ మిశ్రమాన్ని దోశలా పోసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజ్ దోశ రెడీ. మిక్స్డ్ వెజ్ దోశ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఆ కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా వేగి దాంట్లో కూడా అల్లం ఫ్లేవర్ ఇవన్నీ యాడ్ అయ్యాయి కదా. సో అలాగా ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకోకూడదు రాజు గారు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చా? చాయిస్, అంటే కావాలంటే వేసుకోవచ్చు. ఓకే ఓకే. కానీ చాలా బాగుంది. మీరు అన్నట్టు టమాటో చట్నీ మంచి కాంబినేషన్ దీనికి. వెరీ టేస్టీ రాజు గారు. ఓకే. చూసారు కదండి, మిక్స్డ్ వెజ్ దోశ చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీగా కూడా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. కీరా దోసకాయ ముక్కల్ని పాలల్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత వీటిని ముఖం పైన కొద్దిసేపు ఉంచుకుని తీసేస్తే చర్మం గ్లోయిగా ఫ్రెష్గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఈరోజు కూడా మనకి వెరైటీ ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ ఇద్దరిని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ గీత గారు. బాగున్నారా? బాగున్నామండి. ఏం పేరు మీ పేరు? నా పేరు స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హేమానగర్. హేమానగర్. ఓకే. హాయ్ అండి. హాయ్ గీత. మీ పేరు ఏంటి? శిరీష. శిరీష గారు, మీరు ఎక్కడి నుంచి? ఉప్పల్. ఉప్పల్. సో పరిచయం ఉందా మీ ఇద్దరికి? ఒకరికొకరు ఫ్రెండ్సా? సో ఇద్దరు చక్కగా ఈరోజు పోటీ పడి వంటలు చేయడానికి వచ్చేసారా? అవునండి. వెరీ గుడ్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరిలో వంట? మీరే చేస్తారా? ఏం చేస్తారు స్వప్న గారు? నేను శనగపప్పు కొబ్బరి కూర. శనగపప్పు కొబ్బరి కూర, మంచి కాంబినేషన్. బాగా చేయండి. ఓకే, మరి శనగపప్పు కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగపప్పు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఓకే, స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఆయిల్. ఓకే, వేద్దామా పోపు? కొంచెం పోపు తినేసి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్. అంటే కొంతమందికి ఎక్కువ కారం తినని వాళ్ళకైతే కమ్మగా చేసుకోవచ్చు. కమ్మగా చేస్తాం. కొంచెం స్పైసీగా అలా తినే వాళ్ళంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. యాడ్ చేస్తాం. ఓకే. ఇది ఎలా మనకి అంటే కొంచెం ముద్ద కూరలా వస్తుందా లేకపోతే డ్రై లాగా వస్తుంది? రోటీస్ కి, చపాతీకి, ఓకే, పూరి అలా కాంబినేషన్. సో వాటికైతే బాగుంటుంది. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 1 year 2 years. 1 year 2 years? ఒకళ్ళు 1 అంటున్నారు, ఒకళ్ళు 2 అంటున్నారు. సరిగ్గా చెప్పండి. 2 years అయితే. 2 years నుంచి ఫ్రెండ్సా? ఓకే ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగుంది, చక్కగా ఫ్రెష్ గా మీరే దంచినట్టున్నారు దీన్ని. ఎప్పటికప్పుడు అలా దంచుకుంటామండి. మామూలుగా అలా
స్టోర్ స్టోర్ చేయకుండా. చేయకుండా కొంచెం ఒక 1 వీక్ పర్పస్. అదే ఎందుకంటే ఎప్పటికప్పుడు చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది, ఘాటు అనేది కూడా ఉంటుంది కాబట్టి. తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ టమాటో. సో టమాటో కూడా ఇలా ముక్కలుగా వేసుకుంటే మనకి. స్వప్న గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. అవునా, ఏం పేరు? రాజు గారు. సో ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు. పాప బాబు. ఎంత వయసు? పాప వచ్చేసి 9 years, ఓకే. బాబు 4 years. ఏం చదువుతున్నారు ఇద్దరు? పాప 4th class, బాబు యూకేజీ. ఓకే. సో చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తక్కువ కారాలు ఇప్పుడు పెట్టి వాళ్ళు కొంచెం తినే టైంకి అలా అలా తర్వాత అలవాటు పడిపోతారు. అవును, మనం స్పైసీ తగ్గట్టు. ఏం పేర్లు పిల్లల పేర్లు? పాప పేరు భావిక, బాబు పేరు సాయి రేవంత్. ఓకే. రొటీన్ గా ఉండాలి అంటే పూరి చపాతి అనేది వేరే, ఆలు ఫ్రై అదేదో చేస్తాం. కుర్మాలు. ఇప్పుడు కొబ్బరి అనేది మనకు ఒకవేళ ఫెస్టివల్ టైంలో కొంచెం కోకోనట్ అవైలబుల్ ఉంటుంది కదా, బాగా అలాంటి టైంలో ఈ కర్రీని ఎక్కువ చేస్తాం. అండ్ కొంచెం పూజలు అవి ఎక్కువ చేసే వాళ్ళకైతే రెగ్యులర్ గా ఇప్పుడు ఏం చేయాలా అర్థం కాకుండా ఉంటుంది కదా, కాబట్టి ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఫ్రెష్ గా తిన్నట్టుగా ఉంటుంది మనకి. అవును, అండ్ కొబ్బరి కూడా మనకి మంచిదే కాబట్టి వాడుకోవచ్చు. అందుకే చాలా మంది అంటే ఆ కూరలో అవసరం లేకపోయినా కొంచెం ఫ్రెష్ కొబ్బరి ఉంటే యాడ్ చేస్తూ ఉంటారు. ఇదే కర్రీ అని కాదు, ఆల్మోస్ట్ అన్ని కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. లైట్ గా పసుపు వేసి. ఓకే, కలిపేసుకో. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చి చీలికలు వేసాం కదా, లైట్ గా కారం, సాల్ట్. కూరకు సరిపడా ఇప్పుడే వేసేసుకుంటారా? ఎందుకంటే శనగపప్పు కూడా ఉంటుంది కదా, దానికి సరిపడా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే కాకపోతే ఫస్ట్ తక్కువ సాల్ట్ వేసుకొని అంటే కొంచెం అర్థం కాదు కదా, ఈ కర్రీకి తగ్గట్టు సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందేమో అని ఒక ఇది ఉంటుంది కదా, ఒకవేళ పప్పు వేసినాక కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, మొత్తానికి బాగా వేయించారు ఉల్లిపాయలు టమాటాలు చక్కగా నిదానంగా. తర్వాత పప్పు యాడ్ చేస్తాం. ఓకే, సో ఆల్రెడీ ఉడికించేసుకున్న శనగపప్పు కదా, శనగపప్పు యాడ్ చేస్తాం. వేసేసి. సో ఇలాంటి పప్పులు కూరలు అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. పచ్చి కొబ్బరి బాగుంటుందా, కావాలంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ అంటే కావాలనుకుంటే దాని ఆప్షన్ గా డ్రై కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం వేసుకోవాలేమో కదా, ఎందుకంటే మరి పచ్చి కొబ్బరి వాడినంత క్వాంటిటీ యాడ్ చేస్తే స్మెల్ అంత బాగుండదేమో. మూత పెడదామా? జస్ట్ ఆ పప్పుకి కొంచెం ఉప్పు కారాలు అంతా పడితే మనకి బాగుంటుంది కదా. ఒక వెయిట్ చేద్దాం, స్వప్నగా చూద్దామా? ఓకేనా? కార్న్ కర్రీలా అనిపిస్తుందా? అవును, కొంచెం ఎల్లో. ఓకే, నెక్స్ట్ ఏంటి? తర్వాత కొంచెం గరం మసాలా. ఓకే, అన్నం కూడా వండేయాలంట. కాంపిటీషన్ మర్చిపోయారు శిరీష గారు, చక్కగా మీ వంటని ఆస్వాదిస్తున్నారు. ఫ్రెండ్స్ కదండి, అంతే అంటారా? ప్రొఫెషన్ లో. ఇదేంటి ధనియాల పొడి? ధనియాల పౌడర్. ఓకే, తర్వాత కోకోనట్ పౌడర్, పచ్చి కొబ్బరి తురుము. జస్ట్ ఇది దించే ముందు వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా, ఎందుకంటే మరీ ఎక్కువ వేగినా మళ్ళీ కొబ్బరి టేస్ట్ ఇదైపోతుంది. తర్వాత లాస్ట్ కి కొత్తిమీర యాడ్ చేస్తాం. ఓకే, బాగుంది, కలర్ఫుల్ అయిపోయింది కదా కాంబినేషన్. రాగానే వేడివేడిగా చపాతీ రెడీగా ఉంటే పిండి తడుపుకొని పెట్టుకుంటే హ్యాపీగా పిల్లలు రాగానే పెట్టేయచ్చు. ఓకే, ఓకేనా? రెడీ.
ఓకే రెడీయా? బాగుంది. వేడివేడిగా శనగపప్పు కొబ్బరి కూర రెడీ. రెడీ. వెరీ నైస్. ప్లేట్ కూడా బాగా కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. ఓకే, మరి వేడివేడిగా శనగపప్పు కొబ్బరి కూర రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగపప్పు కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ఉడికించిన శనగపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, శనగపప్పు కొబ్బరి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పెదాలు తడారిపోతున్నట్లుగా అనిపిస్తే కలబంద గుజ్జులో కొద్దిగా గ్లిజరిన్ కలిపి దీంతో పెదాల్ని మసాజ్ చేసుకున్నట్లయితే ఒక్క రోజులోనే ఈ సమస్య దూరం అయిపోతుంది. శనగపప్పు కొబ్బరి కూర తయారీ విధానం చూసారు కదా. మరి ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ శిరీష గారు ఏం చేస్తారో చూద్దాం. చిలకడదుంప పులుసు. చిలగడ పులుసా? పులుసు అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఓన్లీ చిలగడ దుంపలతో మీరు పులుసు చేస్తున్నారా? ఓకే ఓకే, మరి చిలకడదుంప పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిలకడదుంప పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడదుంప ముక్కలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, బెల్లం కొద్దిగా, గసగసాలు 2 టీ స్పూన్లు, చింతపండు రసం తగినంత, ధనియాలు 1 టీ స్పూన్, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, దాల్చిన చెక్క కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే శిరీష గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఆయిల్ తీసుకున్నాం. ఓకే, కాస్త ఎక్కువే పడుతుందండి దీనికి. వేసేనేలా? వేసేసేది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఫస్ట్ ఆనియన్స్ వేసి. ఓకే, వేసేసేది. ఈ చిలకడదుంప ముక్కలు వేసేస్తాం. ఓకే, సో ఇవి పచ్చి ముక్కలే? పచ్చి ముక్కలే. వాటర్ ఉంటుంది కదా, చిటపట్టలు ఆడుతూ ఉంది బాగా. సో మనకు చిలకడదుంప కొంచెం ఫాస్ట్ గానే ఉడికింది, కానీ అయినా కూడా అంటే కొంచెం ఉడికించి వేసుకుంటే బాగోదా ఏంటి? బాగుంటుంది, కొంచెం త్వరగా మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోతుంది కర్రీ. దానికి ముక్కలు అనేది తెలియదు వాటికి. సో ముక్కల్లాగా మనకి తెలియడం కోసం ఇలా పచ్చి ముక్కలుగా వేస్తాం. ఓకే, మూత పెట్టేద్దామా? కాస్త మూత పెట్టేద్దాం. అంటే మనకి జస్ట్ ఈ ముక్కలు ఒకటి మగ్గటమే కదా? మగ్గటమే. ఓకే ఓకే, సరే కలుపుతారా? పులుసులో కూడా ఉడకాలి కదా. సో పులుసులో ఎలాగో మనం కొంచెం ఇప్పుడు బాగా ఉడికిపోతే అవన్నీ వేసినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి కదా. ఓకే ఓకే, సో ఇది మనకి ముక్కలు మగ్గాలి కదా, వెయిట్ చేద్దామా? చూద్దామా శిరీష గారు? ఓకే, ఓకేనా? కాస్త ఉడికితే సో అంటే ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఉప్పు కారం ఎలాగా, లేకపోతే పసుపు కారం అవి వేసుకుని పసుపు. ఓకే, కాస్త పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఓకే, ఉల్లిపాయలతో పాటు వేయాలేమో మర్చిపోయారా? అంటే మాడిపోతుంది కదా, అందుకని చెప్పేసి అలా. ఓకే ఓకే, తర్వాత కారం 2 స్పూన్స్ కారం వేసేద్దాం. అంత పడుతుందా కారం? అంటే చింతపండు గుజ్జు చేస్తారా? వేస్తాం కదా, కాస్త ఓకే, కారం కారంగా ఉంటే బాగుంటుంది. కలిపేస్తాం. బాగా కలర్ఫుల్ గా తయారైంది కారం వేసేసరికి. ఎల్లో ఎల్లో, గ్రీన్ గ్రీన్, రెడ్ రెడ్. నాకు రెడ్ కలర్ ఒకటే కనిపిస్తుంది, అంటే గ్రీన్ మధ్యలో ఉంది. ఓకే, ఉడికిందండి. ఉడికిందా? తర్వాత కాస్త పులుసు పోసేద్దాం. చింతపండు పులుసు కాస్త పోసేద్దాం. సో మనకి ముక్క అంతా బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోస్తే బాగుంటుంది, పోస్తే ముక్కకు పడుతుంది. ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తారా? చేయండి. ఓకేనా? సో
ఒకసారి కలుపుతారా? సో రైస్ లోకి వాటిలోకి మనకి పులుసు కూరలు చాలా బాగుంటాయి కదా. సో ఇష్టపడే వాళ్ళు చపాతీల్లో వాటిలో కూడా పూరి అట్లా యాడ్ తినొచ్చు. చేసుకొని తినొచ్చు. ఈ గ్రేవీకి మంచి స్మెల్ రావాలి కాబట్టి ఓకే. నువ్వులు, ధనియాలు, కొబ్బరి, దాచిన చెక్క, గసాలు ఇవన్నీ కలిపి పౌడర్ చేసి తీసుకొచ్చానండి నేను. సో ఇప్పుడు అవన్నీ వేయించి పౌడర్ వేయించి పౌడర్ చేశాను. Okay. లాస్ట్ లో అది చేసుకోవాలి. వేసేసి పైన కొత్తిమీర చల్లుకుంటే సరే. సో దేనికి అది సపరేట్ గా వేయించేసి పౌడర్ చేశాను నేను. కలిపేసి అలా చేసుకోవాలా? అలా చేసుకోవాలి. ఓకే ఓకే. సో అయితే ఈ పులుసుకి అది ఒక మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే గ్రేవీ చిక్కగా ఉండాలి కదా. అవునవును. సో బాగుంటుంది. సో మామూలుగా బియ్య పిండి అలా వాడుతూ ఉంటారు కదా కొంచెం చిక్కదనం కోసం, మీరు అలా కాకుండా ఇది కాస్త వాడుతున్నారు. మసాలా దినుసులతో యాడ్ చేశాను నేను. ఓకే ఓకే, చూద్దాం ఒకసారి. సాల్ట్ చేశాను. సాల్ట్. ఓకే. సో సాల్ట్ ఇప్పటిదాకా మీరు యాడ్ చేయలేదు కదా. ఓకే. సో కొంచెం ఇది ఇలా పలుచగా ఉంది కాబట్టి మనం ఆ పౌడర్ యాడ్ చేసుకుంటే కొద్దిగా చిక్కబడిపోతుంది. చిక్కగా పడిపోతుంది. ఓకే ఓకే. ఓకేనా? వేసాను అది. వేసేసాను. సో దీనికి తగ్గట్టు కాస్త వేసేసుకుంటాం. ఓకే. సో చూసుకొని మనకి ఎంత ఎంత కావాలో అంత చూసుకొని వేసుకుంటాం. సో ఈ పౌడర్ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ ఫ్రెష్ ఏమో గా కదా. ఉంటుందండి. ఎందుకంటే ఎండు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉంచినా అది కొంచెం స్మెల్ వస్తుంది. కొంచెము ఇది నువ్వులు వేస్తాం కాబట్టి కాస్త ముద్దగా అవుతుంది ఇది. అవునవును. సో మన పులుసు అంటే ఎలాగో మరీ గట్టిగా మరీ పలుచగా పల్చగా కాబట్టి కాకుండా ఈ కాస్త మీడియం దీంట్లో medium లో సరిపోతుంది. ఉంటే సరిపోతుంది. ఓకే. బాగుంది. అది వేసేటప్పటికి కొంచెం ఫ్లేవర్ Smell. బాగా వస్తుంది. అంటే ఓన్లీ దాల్చిన చెక్క వేశారు కదా, సో మనకి కొన్ని వంటల్లో ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసి. బెల్లం ఎప్పుడు వేస్తారు? అయ్యో మర్చిపోయారు బెల్లం. అదే అంటే ఎలాగో దించే ముందు వేస్తారు కదా. కరెక్ట్. ఓకే ఆ దించే ముందు కాస్త బెల్లం వేసేస్తే సరే. ఓకే. గట్టిగా ఉంది. సో బెల్లం ఎలాగంటే ఈ వేడిలో కరిగిపోతుంది కదా. సో అండ్ చిలకడ దుంపలు కూడా మనకి ఎలాగో కొంచెం స్వీట్ గానే ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే మరీ ఎక్కువ తీపి అవ్వకుండా బాగుంటుంది. ఓకేనా? ఓకే. బౌల్లో తీద్దామా? మంచి స్మెల్ వస్తుంది శిరీష గారు, మీ పులుసు కూడా బాగుంది. ఓకే. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే రెడీ. ఓకే ఓకే, మరి వేడివేడిగా చిలకడదుంప పులుసు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు చిలకడదుంప పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడదుంప పులుసు తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, చిలకడదుంప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసి చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, బెల్లం వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడదుంప పులుసు రెడీ. చిలకడదుంప పులుసు తయారీ విధానం కూడా చూసారు కదండి. మరి రాజుగారు వచ్చేసరి ఇప్పుడు టేస్ట్ చూసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తాము. ఓకే, రాజుగారు శనగపప్పు కొబ్బరి కూర, చిలకడదుంప పులుసు. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం. శనగపప్పు కొబ్బరి కూర. ఓకే, స్వప్నగా తీసుకోండి. మీరు కూడా బాగుందండి, బాగా చేశారు. పప్పు కూడా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టాయి. నైస్. ఓకే, ఇప్పుడు చిలకడదుంప పులుసు టేస్ట్ చూద్దాం. మీరు కూడా తీసుకోండి.
పులుసు కూడా చాలా బాగుందండి. ఫైనల్గా మీరు వేసిన ఆ పౌడర్ వల్ల మంచి టేస్ట్ వచ్చింది. సో ఫైనల్గా ఇప్పుడు రాజు గారు చెప్తారండి 2 ఐటమ్స్లో ఏది ఎలా ఉంది, ఎవరు ఈరోజు విన్నర్ అని. సో రాజు గారు, స్వప్న గారా, శిరీష గారా విన్నర్? అంటే పులుసులో ఆ పులుపు కంటే ఎక్కువ కొంచెం ఘాట్ ఎక్కుతుంది. సో కొంచెం అంటే చింతపండు పులుపు తెలియాలి మనకు. అలాగే మీరు వేసింది దాల్చిన చెక్క పొడి వేశారు కదా, అది కొద్దిగా వేసుకుంటే సార్ దాన్ని కూడా ఎక్కువగా టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే మసాలా ఫ్లేవర్ అన్నట్టుగా సో కొంచెం కారపొడి బాగా ఎక్కువైనట్టుంది. కారపొడి ప్లస్ దాల్చిన చెక్క కూడా కొంచెం వేస్తే ఆ బాగుంటుంది. రెండింటి వల్ల ఘాటు బాగా ఎక్కువ తెలుస్తుంది. సో ఈరోజు శనగపప్పు కొబ్బరి. సో స్వప్న గారు విన్నరా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి స్వప్న గారు, కంగ్రాట్స్ అండి. సో నిదానంగా ఒక్కొక్కటి వేయించుతూ బాగా వంట చేశారు. కంగ్రాచులేషన్స్, మీరే ఈరోజు విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉందో. ఓకే, పడుతుంది. శిరీష గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా టేస్టీ వంటలు ఈరోజు మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. వెజిటబుల్ రైస్ చేసేటప్పుడు కూరగాయ ముక్కలు అలాగే రైస్ విడివిడిగా ఉడికించి ఆ తర్వాత కలిపేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన మిక్స్డ్ వెజ్ దోశ మినహా మిగతా వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన పెసర వడకరీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పెసరు వడలు హై క్యాలరీ. ఇప్పుడు ఇలా వడకరీ కాన్సెప్ట్లోనే మనకు రాజస్థానీ ఐటమ్స్లో గట్టే అని కూడా ఒక ఐటమ్ ఉంటుంది. అదేంటంటే హాట్ వాటర్లో ఇలాంటివి ఉడికిచ్చి తర్వాత పులుసు చేసుకుంటారు. అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో హై క్యాలరీ ఫుడ్ అండి, అది మన మైండ్లో పెట్టుకోవాలి. ఇక ఊరించే వంటలో చూసిన చిలగడదుంప పులుసు అలాగే శనగపప్పు కొబ్బరి ఫ్రై. ఇప్పుడు మనము క్యాలరీస్ పోల్చాలి అనుకోండి, ముందు మనం చూసిన పెసర వడకరీలో ఉన్న ఆయిల్ కంటెంట్కి అదేవిధంగా చిలగడదుంపలో ఉన్న క్యాలరీకి డిఫరెన్స్ ఉంటుంది. ఆయిల్ మూలకంగా వచ్చే క్యాలరీలు అలాగే స్టార్చ్ మూలంగా వచ్చే క్యాలరీలు డిఫరెన్స్ ఉంటుంది. బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసే విధానం కానీ డైజెస్ట్ చేసేది కూడా మనకు వేరువేరుగా ఉంటుంది. సో చాలా జాగ్రత్త అండి మనము. అంటే అలాంటి ఆయిలీ ఫుడ్స్ కంటే కూడా చిలగడ దుంపలు బెటరు. జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా హై క్యాలరీ వాడుకుంటే కూడా పర్వాలేదు. 2 విషయాలు. ఒకటి ఏంటంటే క్యాలరీస్ ఏవి ఎక్కువ ఏవి తక్కువ. మరొకటి ఏంటంటే సోర్స్ ఆఫ్ క్యాలరీస్. ఆ క్యాలరీస్ దేని మూలంగా మనకు వస్తున్నాయి, వాటి పర్పస్ ఏంటి, ఇవి మనం అనలైజ్ చేయాలి. సో అల్టిమేట్గా ఏంటంటే చిలగడ దుంప లాంటివి మనము ఒక 4-5 రోజులకి అలా దుంప కూరల్లో వారానికి 2 సార్లు ఒక వెరైటీ చిలగడ దుంప వాడుకుంటే కూడాను ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్ అన్నది కొంచెం రిస్కీ. ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే శనగపప్పు కొబ్బరి కూర. ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్యాట్ కంటెంట్. సో ఇప్పుడు 3 కూడా హై క్యాలరీ. ఏంటి, చిలగడ దుంప కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, పెసరు వడలు కానివ్వండి, 3 కూడా హై క్యాలరీ. బట్ ఆ హై క్యాలరీలలో మనకు తేడాలు ఉన్నాయి. ఏది మంచిదంటే ఇప్పుడు చిలగడ దుంపలో ఉన్న క్యాలరీలు బెటర్, అలాగే కొబ్బరి మూలంగా వచ్చే క్యాలరీలు బెటర్. అలాగని చెప్పేసి క్వాంటిటీ మనం లిమిట్లో తీసుకుంటేనే ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా మనకు పనికొస్తాయి. సో పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఇవి తీసుకుంటే కూడాను లిమిట్లో తీసుకుంటేనే మనకు ఉపయోగం, కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఉపయోగం లేదు. అదే విధంగా చూసుకుంటే ఈ పెసర వడలు అన్నవి మనం లిమిట్లో తీసుకున్నా మనకు ఉపయోగం లేదు, ఎక్కువ తీసుకున్నా మనకు అంత బాడీకి అంత పోషకాలు ఏమి అందివు. సో అది పాయింట్. అలా చూసుకుంటే మీకు బేసిక్గా అర్థమైపోతుంది ఏది ఎంత వాడాలి అనేసి. సో ఊరించే వంటలో చూసిన 2 ఐటమ్స్ చిలకడ దుంపల పులుసు కానివ్వండి, శనగపప్పు కొబ్బరి కూర కానివ్వండి, అవి బాగున్నాయి. ఈ పెసర వడకరీ డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వాడుకోవడంలో తప్పేమీ లేదు. మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మా స్టూడియో దాకా రాలేకపోతున్నారా? అయితే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక రుచికరమైన వంటని ఖచ్చితంగా రాసి పంపించండి. రాజుగారి అన్ని కూడా చాలా టేస్టీ వెరైటీస్ అండి. మీరు చేసినవి చాలా బాగున్నాయండి. అలాగే పార్టిసిపెంట్స్ కూడా మంచి టేస్టీ వెరైటీస్ చేశారు కదా ఈరోజు. నేను థ్యాంక్ యూ రాజుగారు, చక్కగా ఒక మంచి వెరైటీ దోశని ఈరోజు మాకు పరిచయం చేసినందుకు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాటి వంటలన్నీ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్
MTR మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, ఖచ్చితంగా రాసి పంపించండి. మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.